ఒకసారి బ్యాక్ వచ్చి వెహికల్స్ స్మెల్ చెక్ చేయండి. రండి. ఇక్కడ చేపెట్టు. పెట్రోల్ బండి, పెట్రోల్ వాసన వస్తుంది చూడండి. అంత ఎక్కువ వద్దు, మామూలుగా వదిలే, జనరల్గానే వస్తుంది. మనం వాడుతున్న పెట్రోలు కేవలం 30%, 28.7% కంబషన్ అయింది. రిమైనింగ్ పెట్రోల్ అంతా అన్కంబషబుల్ మెటీరియల్ కింద వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అది మనకి స్మెల్ రూపంలో తెలుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, అన్బర్న్ హైడ్రో కార్బన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇది ప్రాసెస్ ఇది. సో దీంట్లో ఈ ఏదైతే కార్బన్ కింద బయటికి ప్రతి ఎలిమెంట్ వస్తూ ఉందో, ఈ వచ్చే ఎలిమెంట్ని మనం కంట్రోల్ చేయాలి. దానికే BS1, BS2, BS3, BS4 గవర్నమెంట్ నామ్స్ పెట్టింది, దానికే పెట్టింది. ఇవన్నీ ఆ పెట్టిన నామ్స్లో క్యారెక్టరైజేషన్ ఎలా జరుగుతుంది అనే దానికే ఇది 100% పని చేయట్లేదు. దానికి వేరే ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కావాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్న విధానం. దాన్నే అదే ఇది ఇచ్చేసాం, అయిపోయింది. ఇంకా అదే ఈ టెక్నాలజీ. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంజన్లో సెక్షన్ ద్వారా ఏసీ ఆఫ్లో ఉందిగా. ఓకే, చేసేయండి, పర్లేదు. 10 minutes స్లోగా చేస్తారు. ఇది వచ్చేసి మనం బాడీకి నోస్ లాగా అని ఇప్పుడు ఆయన చెప్పింది మనం రిపీట్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుందంట, ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ ఇది ఇక్కడ నుంచి ఎయిర్ అది సక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు ఇంజన్ ఇది ఇంజన్ అసలు ఇంజన్కి రిలేటెడ్ సంబంధించి ఒకటి ఇన్లెట్, ఒకటి ఎగ్జాస్ట్. ఇన్లెట్ అనేది మనం లోపలికి గాలి తీసుకునేది లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. మనం తీసుకునే ఎయిర్ ఫిల్టర్ చేసేసి ఆ డస్ట్ పార్టికల్ మన డస్ట్ పార్టికల్ అనే లోపలికి వెళ్ళకుండా మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోయి దీని నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన మొత్తం సెన్సార్ సిస్టమ్ కానీ ఇక్కడ నుంచే ఉంటాయి. ఇవ్వండి, ఇది O2 సెన్సార్. ఇక్కడ ఇస్తారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. సో ఇది మొత్తం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో మనం ఇక్కడ నుంచి ఇస్తాం. ఈ పొజిషన్ నుంచి మనం లోపలికి ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయి కంబషన్ ఛాంబర్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉన్న పెట్రోల్తో పాటు ఇది కూడా ఫైర్ అవుతుంది. ఇది ఎలా ఇవ్వాలి అంటే ఒక్కసారిగా డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయవచ్చు. స్లోగా అంటే ఆ ఎయిర్తో పాటు లోపల తీసుకునే ఎయిర్తో పాటు ఇది మిక్స్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళేంత. ఇప్పుడు ఇందాక మనం స్మెల్ చేసినప్పుడు పెట్రోల్ వాసన వచ్చింది బండి బ్యాక్ సైడ్. అవును కదా. సేమ్ ఇప్పుడు మనం వితిన్ మినిట్స్లో ఇంజెక్షన్ చేస్తాము, ఆ పెట్రోల్ వాసన రాదు. దాని అర్థం ఏమిటి అంటే 100% పెట్రోల్ కంబస్టబుల్ అవుతుంది అని అర్థం. 28.7 అన్నారు కదా, ఇప్పుడు 100% అవుతుంది. 70 వేస్ట్ మెటీరియల్ బయట పోదు, వేస్ట్ లేదు. 28 కాదు, 72% పెట్రోల్ కన్జ్యూమ్ అవ్వకుండా బయటకు వెళ్తుంది. కన్జ్యూమ్ అవుతుంది 28. అదే ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత 100% వచ్చేసి 100% అవ్వదు. అప్రాక్సిమేట్ 65 to 70% ఇంకా కన్జ్యూమ్ చేయాల్సింది ఉంది. దానికి ఇంజన్ మోడరేషన్ సెట్ అవుతుంది. ఇది ఏదైతే ఐసీ ఇంజన్ డిజైనింగ్ ఉందో, ఈ డిజైనింగ్ లో దీని తర్వాత రోబోజెట్ ఇంజిన్ వచ్చింది, జెట్ ఇంజిన్ వచ్చింది, రోబోజెట్ ఉంది, ఇప్పుడు టర్బోజెట్ హై వాల్యూస్ తోటి ఇంజిన్ తయారైనాయి. వాటి దగ్గర 85%, 90% వరకు ఇంజిన్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు మనకి ప్రైవేట్ ఈ జెట్స్ ఉన్నాయి కదా, రాకెట్స్, జెట్ రాకెట్, దానిలో కన్జ్యూమ్ అయ్యేది 97% కన్జ్యూమ్ అయ్యేది. మరి ఆ రాకెట్ ఇంజిన్ పెట్టి తిప్పుకోవాలంటే అందరికి అంత శక్తి ఉండాలి కదా, లేదు. సో కాబట్టి ఈ ఉన్న ఐసీ ఇంజిన్నే అడ్జస్టబుల్ చేస్తూ ఉన్నారు. దీనిలోనే తక్కువ కంబస్ట్ అవ్వటం వల్ల ఫ్యూయల్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోవటం వల్ల వాటన్నిటిని మనం నియంత్రణ మందలు చేయలేకపోతున్నాం. కాబట్టి దీని ద్వారానే పొల్యూషన్ పెరుగుతూ ఉంది, ఉద్గారాలు పెరుగుతున్నాయి, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, వెహికల్ మెయింటెనెన్స్ కూడా వస్తూ ఉంది. సో దట్స్ వై ఇప్పుడు మనం అవసరం లేదు, ఇంక రైసింగ్ ఏముంది, ఏం అవసరం లేదు, కాంబినేషన్ అయిపోద్ది. వద్దులేయా, ఇది యాజ్ స్టీజ్ లో ఆర్పిఎంలోనే కనెక్టివిటీ అయిపోతుంది.
ఓకే, మనం ఇచ్చేటప్పుడే ఆ వైబ్రేషన్ కానీ ఏదైనా తెలుస్తుంది, మనం స్లోగా ఇస్తాం అన్నమాట. స్లోగా మినిట్ టు మినిట్ డ్రాప్ బై డ్రాప్ వెళ్తూ ఉండాలి. అది ఒక 10 minutes పాటు ఇంజెక్ట్ చేయాలి దాన్ని. మనం ఒక డ్రాప్ లోపలికి వెళ్ళంగానే ఇంజన్ రియాక్షన్ మారిపోతూ ఉంటాయి. అది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పెట్రోల్ ఇంజన్లో నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజిన్ నాకింగ్ సౌండ్ అంటారు దీన్ని. వన్స్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంజిన్లో వచ్చే రెప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఫైరింగ్ అనేది 100% జరిగితే ఆటోమేటిక్గా సౌండ్ తగ్గిపోతుంది. జరగకపోతే రైజ్ అవుతూ ఉంటుంది, సౌండ్ పెరుగుతూ ఉంటుంది, నాయిస్ అనేది చాలా కొంచెం డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుంది. మనం ఇందాక కలిసిపోతుంది వాటర్. ఈ పెట్రోల్ ఇంజిన్లో ఒక నానో లేయర్గా ఫామ్ అయిపోతుంది. అంటే ఎయిర్తో మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎయిర్తో మిక్స్ అయిపోయి డైరెక్ట్ పెట్రోల్ అనేది డైరెక్ట్ ఇంజెక్ట్ అవుతుంది ఇంజెక్టర్ ద్వారా. ఇది ఇంజెక్ట్ అవుతుంది. వీటి ద్వారా స్ప్రే అయినప్పుడు ఎయిర్తో పాటు ఆల్రెడీ లోపలికి వెళ్తుంది కాబట్టి రెండు కలిపి అక్కడ మిక్స్ అయిపోయి ఫైర్ అవుతుంది. సిలిండర్లో ఒక నానో లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది. ఇది ఒక రేడియస్ మెటీరియల్. ఈ మెటీరియల్ ఎవ్రీ కంబషన్లో యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు మీ వెహికల్ పికప్, మీ వెహికల్ స్మూత్నెస్ ఇవన్నీ దాదాపు ఇప్పటి వరకు అబ్జర్వేషన్ ఉంది కదా. జస్ట్ ఇప్పుడు మనం ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్తే వితౌట్ యాక్సలరేషన్ లోనే ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ ఫ్లేవర్లు ఎక్కుతుంది. ఇప్పుడే చూడొచ్చు, జస్ట్ మనం సెకండ్స్ లో చూడొచ్చు ఆ చేంజ్. బికాస్ ఆఫ్ ఏమైంది, మీ ఫ్యూయల్ మండని, మీ ఫ్యూయల్ మండుతుంది, అది ఎనర్జీ కిందకి కన్వర్ట్ అయింది. సో ఆ కైనెటిక్ ఎనర్జీయే మీకు మైలేజ్, అదే మీకు ఇంజిన్ యొక్క లైఫ్, అదే మీకు ఇంజిన్ వాల్యూస్. ఇది ఎప్పుడెప్పుడు వాడాలి, ఇన్సర్ట్ చేయాలి? ఇది ఎవ్రీ 30,000 కిలోమీటర్. మామూలుగా పారామీటర్ కండిషన్ 10,000 మనం 30,000 వరకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకో కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది, 1,00,000 కిలోమీటర్లు. ఇది ఒకసారి ఇస్తే 1,00,000 కిలోమీటర్లు చాలు. యాంటీడాట్ ప్లస్ దాని పేరు. అది ఇంకో కొత్త టెక్నాలజీ. అది 1,00,000 కిలోమీటర్ల వరకు ఇంకా అవసరం. 100% లాస్ట్ 7 months నుంచి నడుస్తాను. మనకి జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ కోసం దీన్ని చేస్తున్నాం. ఓకే, దీనివల్ల 20% నెక్కచ్చుగా మైలేజ్ వస్తుంది, దానివల్ల 40% మైలేజ్ వస్తుంది యాంటీడాట్ ప్లస్ వల్ల. ఓకే, ఇలా డబుల్ వేరియంట్ మెటీరియల్స్ని కూడా మనం ఇన్వెన్షన్ చేసుకున్నాం. బికాస్ ఆఫ్ ఇన్వెంటెడ్ టైం అనేది చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి. ఒకసారి జస్ట్ బ్యాక్కి వెళ్ళి స్మెల్ ఇందాక చూసిన వాళ్ళు చెక్ చేయండి. వీడియో రికార్డ్ అవుతుందిలే, నో ఇష్యూ. ఎలక్ట్రిక్ కార్ లాగా లేదు కదా, ఎలక్ట్రిక్ కార్ లాగా. వాటర్ స్మెల్, వాటర్ కాదు, ఒక రకమైన చిన్న కెమికల్ స్మెల్. దట్ ఈస్ ప్యూర్ ఆక్సిజన్. ఇప్పుడు నీ బండి ఒక 15 మొక్కలతో సమానమైన ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకొక గంట తర్వాత 30 మొక్కలకు సమానమైన ఆక్సిజన్ ఇస్తుంది. 1 కార్ కూడా కొంచెం హెల్ప్ఫుల్లే, కొంచెం కాదు, లాట్ ఆఫ్. మీ బండి నడుస్తుందంటే మొక్కలు ఇచ్చిన ఆక్సిజన్ ఇది తినేస్తుంది. సేమ్ వాల్యూలో మనకు కూడా ఆక్సిజన్ కావాలి. రేపు కొంచెం కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్, హజార్డ్ సిచ్యువేషన్ వస్తే, సో ఆ సిచ్యువేషన్స్లో నీ కార్ స్టార్ట్ అవ్వాలా, నువ్వు స్టార్ట్ అవ్వాలా అని క్వశ్చన్ చేస్తే ప్రకృతి మనల్ని ఏది కోరుకుంటాం మనం? అయ్యా నీకు దండం పెడతా, నన్ను బతికించు ముందల, తర్వాత కారు విషయం అని అంటాం. ఇంక ఇవన్నీ ఏదో ఒక రోజు పోయేదంతా కూడా అక్కడికి వెళ్ళిపోవటమే. టెక్నాలజీ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎనీ యూనివర్సల్ కైండ్. యూనివర్స్లో సిస్టమ్ని బాగు చేసే టెక్నాలజీస్ కావాలి. దాన్ని ఫినిష్డ్ గూడ్ అంటారు. ఫినిష్డ్ గూడ్. ఇప్పుడు అరటి పండు తయారైంది, నువ్వు తిన్నావు, నో హార్మ్ఫుల్. అర్థమైందా? పనస పండు తయారైంది, తిన్నావు, నో హార్మ్ఫుల్. హ్యూమన్ బాడీ ఉంది 100 సంవత్సరాలు, నో హార్మ్ఫుల్. బట్ ఇది వచ్చేసరికి ఎవ్రీ మినిట్ హార్మ్ఫుల్లే. ఎస్, బైక్ కానీ, కార్ కానీ, లారీ కానీ, బస్ కానీ, విమానం కానీ, లేకపోతే ఒక ఫోన్ కానీ, ఎనీ మెటీరియల్. రేడియాలజీ ఈరోజు పెట్టలు ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడ పోయినాయి? ఒక జాతి వివక్షతకు గురైపోతే ఆ జాతి చేసే పని ఎవడు చేస్తాడు? చిన్న పురుగులు నేర్కొని తింటాయి అవి. ఇప్పుడు ఆ పురుగులు తినే పరిస్థితి లేదు. ఇవన్నీ మొక్కల మీద ప్రభావశీలు అవుతున్నాయి. మొక్కలేమో ఎక్కువ, పురుగులు ఎక్కువ, పెట్టాలు తక్కువ. ఏమైపోయింది? పెస్టిసైడ్స్. మేము ఉన్నామని చెప్పి పురుగు మందుల కంపెనీ వాళ్ళు మందులు తయారు చేసి కొడతా ఉన్నారు. అవి మళ్ళీ ఎవడి కడుపులోకి పోతా ఉన్నాయి? మన కడుపులోకి. ఇప్పుడు రైతు మనకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? అన్నదాత పేరుకి
పాపం వాడికే తెలియదు ఏం చేస్తున్నాడో, మంచో చెడో, ఈ విషయం ఏందో, వివక్షత ఏందో. ఇదివరకు విత్తనాలు వాడికి వాడే సమకూర్చుకునేవాడు. ఇవాళ ఆ విత్తనాలు ఎవడిస్తున్నాడు, ఎవడో తయారు చేసి హైబ్రిడ్ వంగడాలు ఇస్తే వీడు ఆ విత్తనాన్ని విత్తుకుంటున్నాడు. పూర్వం అలా లేదు కదా, పొలంలోనే వాడికి సంబంధించిన విత్తనాలనే ఒక సాలు వదులుకొని అది విత్తనాలు వదులుకొని పలానా సారికి అడ్డు పెట్టుకునేవాడు. ఇవాళ ఆ సందర్భం ఎక్కడుంది? ఇవన్నీ ప్రశ్నిస్తే మనం కొంచెం విరోధులం అవుతాం. వీటికే సొల్యూషన్స్ ఇస్తే మనం ఒక మంచి వ్యక్తులు అవుతాం. కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. అర్థం చేసుకోగలిగే వ్యక్తికి మాత్రమే మనం ఈ సొల్యూషన్స్ ఇస్తాం, అంతే. స్లోలీ ఇంకా స్లోగా ఇది. మ్యాండేట్ చేయాలి. ఇందాక పొల్యూషన్ ఫ్రీ వెహికల్ ఇది. అవును, నీకు ఈ కార్ కంపెనీ వాడికి ఇంజెక్షన్ కొడండి, ఇంజెక్షన్ పెడితే పొల్యూషన్ పోతుందని వీడికి ఒక ఆర్డర్ ఇస్తే వీడు మన చుట్టూ తిరుగుతాడు. అప్పుడు అర్థమైందా? వీడికి నా దగ్గర వండర్ఫుల్ టెక్నాలజీ ఉందని ఐమాక్స్ థియేటర్లో సినిమా చూపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి అప్పుడు వాళ్ళకి దాని గురించి అవసరం లేదు. దీనికోసం ఏం చెప్తున్నారు? ఇదిగోండి రండి చెప్తా. దీంట్లో పెద్ద విషయం ఇది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ కంబషన్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ మెటీరియల్లోకి వెళ్ళి మొత్తం అంటే కార్బన్ మొత్తం కూడా దాంట్లో ఫామ్ అవుతుంది. క్యాటలిక్ కన్వర్టర్ అంటారు దాన్ని. ఓకే, ఈ క్యాటలిక్ మెటీరియల్ ఎవ్రీ 30,000కి తీసేయాలి అమెరికన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం. అంటే ఇది తయారైన అన్నీ కూడా అక్కడే. 30,000కి దీన్ని తీసేయాలంటే దీని కాస్ట్ 90,000. 30,000 కిలోమీటర్లకు 90,000 పెట్టాలంటే పర్ కిలోమీటర్ ఎంత పెడుతున్నారు మీరు? 3 రూపీస్. అసలు రన్నింగ్ కాస్ట్ ఎంత? 5 రూపీస్. ఎవరీ 6 రూపీస్కి 3 రూపీస్ ఒక క్యాటలిక్ కన్వర్టర్, అంటే పెట్రోల్ని కార్బన్ కిందకు మారినా కానీ ఆ మారిన కార్బన్ అణువులన్నీ దాంట్లో అట్టి పెట్టేదానికి పెడుతున్నాడు. ఇవాళ ఇండియాలో దీన్ని మార్చేదానికి యాక్ట్ లేదు. దీన్ని యాసిడ్గా ఉంచుకుంటాడు. ఎప్పుడన్నా అది పోతే మెకానికల్గా ఓపెన్ చేసి క్లీన్ చేసి లోపల ఉన్నదంతా తీసి పడేసేసి మళ్ళీ యాసిడ్గా బిగిస్తారు. ఇంకొక లాజిక్ చెప్తారు సార్. ఇప్పుడు అందరూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బీటింగ్ కూడా చేంజ్ అయింది. ఒక చీటింగ్ చేస్తున్నారు. హైలీ అడ్వాంటేజ్. ఎలాగంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వెహికల్ని ఐడ్లింగ్ కండిషన్లో రేస్ చేస్తే ఎంత ఆర్పిఎం వరకు వెళ్తుంది? తక్కువ ఆర్పిఎం వరకు వెళ్తుంది. అదే ఇంతకుముందు Euro 3, Euro 4 వరకు వెహికల్స్ యాక్టివేట్ చేస్తే ఆర్పిఎం అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. బట్ అవి వెళ్తున్నాయి ఏంటి, ఇవి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందువల్లంటే కార్బన్ డిపాజిట్ అనేది బయటికి వస్తుందని చెప్పేసి వాళ్ళు సెన్సార్ పెడతారు అక్కడ. అది ఎక్కువ ఆర్పిఎం పోకుండా పోతే మళ్ళీ కార్బన్ బయటకు వస్తుంది. అందువల్ల వాళ్ళు సెన్సార్ పెడతారు. సెన్సార్ పెట్టేసి కట్ ఆఫ్ చేసేస్తారు. అంత మించి ఆర్పిఎం పోనీ వాడు ఐడ్లింగ్ ఇస్తుందా, రన్నింగ్లో మాత్రం స్మోక్ వచ్చేస్తుంది రోడ్ మీద. అది వాడికి సెన్సార్. నాకు నాయిస్ చాలా బిగ్గరగా ఉంది. చూడండి నాయిస్ ఎలా ఉంది. రెండోది ఇంజిన్ స్మూత్నెస్ పెరుగుతుంది. ఒకసారి బానెట్ అయ్యి కొత్త బండి కూడా ఈ సౌండ్ రాదు ఇప్పుడు. అంత హైలీ వాల్యుబుల్, అంత స్మూత్గా ఉంటుంది పెట్రోల్ వెహికల్ వాస్తవానికి. ఇది నాయిస్ తక్కువ. కొత్త బండి ఇంకా నాయిస్ వస్తుంది. ఎలక్ట్రికల్ కార్ కన్నా బాగుంది కంపారిటివ్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలానే కాదు, జస్ట్ ఒక ఫ్లైఓవర్ ఎక్కిద్దాం వీలైతే. ఓకే, చిన్న రన్నింగ్లో 1st గేర్ టు 5th గేర్ వితౌట్ యాక్సలరేషన్ ప్రాసెస్లో ఇంజన్లో నాయిస్ కూడా తెలుస్తుంది చాలా క్లియర్గా. అదొక చిన్న డ్రైవ్ వేస్తే మీ అందరికి క్లారిటీ వస్తుంది. బుల్లెట్ సౌండ్ వస్తుంది నాకు. బుల్లెట్ వస్తుంది. సో మీరు ఎక్సలేటర్ వాడద్దు అసలు దయచేసి. ఓకే, సో యూ జస్ట్ గో త్రూ వితౌట్ యాక్సలరేషన్. అన్నీ ఆపేసేయండి పూర్తిగా. రైట్, కొంచెం బ్యాక్ వెళ్ళండి. వితౌట్ యాక్సలరేషన్లోనే టార్క్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాకా యాక్సలరేటర్ చిన్నగా స్లోగా ఇవ్వండి.
గో టు సెకండ్ గేర్. ఎక్సలెంట్ లేకుండానే ఇంకేం మాట్లాడే పనే లేదు. మనం ఫ్లైఓవర్ ఎక్కిస్తాం ఈ రకంగా. ఇప్పుడు ఎక్సిలేటర్ పని ఉండదు. నేను అసలు ఒక్కడే కాలు ఇటు పక్క అందుకే వెనక పెట్టేసుకున్నాను. తిరుపతి కొండ ఎక్కిద్ది, ఫ్లైఓవర్ ఎక్కుద్ది, ఏం వ్యాలీస్ వస్తాయి అనేది కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇంకోటి చెప్పారు, కొద్దిగా కాలు వెనక్కి పెట్టుకో. ఈ కాలు రైట్, కరెక్ట్గా ఉంది. యాంటీడాట్ ప్లస్ స్లోగా థర్డ్ గేర్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. తీసుకుంది ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అంతే కదా, గేర్ షిఫ్ట్ అయింది కదా ఇంకా. సో మనం ఎక్సలరేషన్ ఏమీ చేయట్లేదు. ఓకే, వితౌట్ ఎక్సలరేషన్లో ఉన్నాం. ఏసీ కూడా ఆన్ చేయొచ్చు. ఇది ఐడిల్ ఆర్పిఎం అంటారు. లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకొని అట్లా ఫ్లైఓవర్ ఎక్కొచ్చు. లేదు లెఫ్ట్ తీసుకో, చెప్తా. ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ అలా తిరుగుతుంది, సరిపోద్ది. మీరు జనరల్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వెహికల్ ఎలా ఉందనేది. ఇది జనరల్. ఇప్పుడు మనం మట్టి రోడ్లో వచ్చాం, జస్ట్ తార్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాం. గో టు సెకండ్ గేర్. ఆ పొజిషన్లో ఆఫ్ అయిపోయింది కదా బండి. గో టు థర్డ్ గేర్. ఆఫ్ అయిపోయింది. వెనక పెట్టేసుకున్నాను. ఆటోమేటిక్ వెహికల్ అయిపోయింది. ఎక్సలేటర్ ఏం వాడలేదు. ఆటోమేటిక్ అంటే గేర్ పడదు. గో టు ఫోర్త్ గేర్. ఓకే, గేర్ షిఫ్టింగ్. గో టు ఫిఫ్త్ గేర్. క్లచ్ పెట్టాలి కదా. క్లచ్ పట్టిన అదే లేదు, అయిపోయింది. క్లచ్ అంటే గేర్ మూవ్మెంట్ చేసేటప్పుడు క్లచ్ కావాల్సిందే. ఎక్సలేటర్ 0. ఇప్పుడు ఏం చేసామంటే బండి ఇది బ్రతకడం కోసం ఐడిల్ ఆర్పిఎం అంటారు. ఇది సరే, అర్థమైందా? ఐడిల్ ఆర్పిఎం మీద మనం నలుగురిమి కావాలంటే ఇంకొక ఇద్దరు కూడా ఎక్కియచ్చు. 6 తోటి ఏసీ తోటి అప్ టు 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతా ఉంది. ఇది మామూలుగా అయితే అసలు ఇది టక్కన ఆగిపోద్ది. ఏసీ కూడా పని చేయదు. ఏసీ కాదు, పనిచేస్తుంది కానీ ఇంజిన్ ఆఫ్ అయిపోతే ఏసీ కూడా ఆఫ్ అయిపోయినట్టే కదా. టక్కన ఆగిపోద్ది. చట్టను ఒక 4 అడుగులు 5 అడుగులు వెళ్ళిపోయి ఆగిపోద్ది. ఇందాక మన బండి ఒకేసారి ఎలా అయితే ఆగిపోయిందో అలా ఆగిపోయే పరిస్థితి ఇది. సో ఆ కండిషన్ నుంచి మనం ఈ కండిషన్కి బిల్డ్ చేసుకున్నాం. ఇదంతా ఎవరి ఎనర్జీ అంటే మీ జేబులోంచి మీరు కొట్టించిన 100 రూపాయల పెట్రోలే. మీ పెట్రోలే మీకు ఇక్కడ ఎనర్జీ కింద మారుతుంది యాజ్ పర్ లా. సో ఈ ఎనర్జీయే మైలేజ్ కింద మారుతూ ఉంది. సో ఇలా కనుక మనం వెళ్ళే పని అయితే దీన్ని 14-15 కిలోమీటర్లు వచ్చే మైలేజ్ కాస్త 17-18 కిలోమీటర్లు వస్తుంది. 20% మైలేజ్ పెరుగుతుంది. ఇప్పుడు రెండోది 30,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ 30,000 వరకు ఇంజిన్ ఆయిల్ కూడా మనం మార్చే పని లేదు. వెహికల్ ఓనర్ మెయింటైన్ చేసేదంతా ఇక్కడే. 30,000కి 3 సార్లు 30,000 రూపాయలు, 10,000, 10,000, 30,000 ఇంజిన్ ఆయిల్ సర్వీస్ డబ్బులు. తర్వాత 30,000 కిలోమీటర్లకి ప్రతి కిలోమీటర్కి రూపాయి ఇంజిన్ ఆయిల్ డబ్బులు. అంటే అది రూపాయి పడింది అనుకోండి. ఇది యావరేజ్ ప్రతి 20%. 30,000 కిలోమీటర్లకు 20% అంటే 6,000. 6,000 కిలోమీటర్లు అంటే 6 36,000 రూపాయలు పెట్రోల్ డబ్బులు. అంటే 30,000 ఏమో ఇంజిన్ ఆయిల్ సర్వీస్కి, ఒక 36,000 ఏమో పెట్రోల్కి. 66,000 రూపాయలు దీని మీద ఆదాయం. కన్జ్యూమర్ పెట్టే డబ్బు 3,500. 3,500 దీనికి ఇన్వెస్ట్ చేస్తే 66,000 దీని మీద పోసే డబ్బులు పాకెట్ మనీ సేవ్ అయిపోద్ది. దాంతో పిల్లోడు చదువు వస్తుంది, ఇంట్లో అవసరాలు తీరుతాయి, లేకపోతే కారు ఈఎంఐలు పోతాయి, 1-2 ఈఎంఐలు సంవత్సరానికి. చాలా చాలా విలువలు కలిసి వస్తాయి. సో ఇది రావాలి. ఇది ఎవరి డబ్బు? మన డబ్బే. కార్తో పాటు ప్రకృతి అంటారు ఆయన. కార్ తోటి నేచర్. ఇది కాక ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది నేచర్కి. నేచర్ అడ్వాంటేజ్ ఇంకా హైలీ వాల్యుబుల్గా ఉంది. ఓకే, దాన్ని మీరు జనరల్ ఎక్సలేటర్ తీసుకోండి. ఇందాక వచ్చేటప్పుడు మీ బండి పికప్ ఎలా ఉంది, మీ కంఫర్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది
మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ తీసుకోవట్లా, క్లియర్ చెప్పేస్తున్నాం. Yes. లోడ్ లేదు బండి పైన, ఎస్ జీరో. లోడ్ జీరో ఉంది. ఎస్ సో ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు ఆ బండి నడిపేటప్పుడు మనం ఎంత టెన్షన్ ఫ్రీగా నడుపుతామో అలా నడపచ్చు. ఎస్ ఒక పిల్లోడు ఆ పుస్తకాలు వేసుకుని బరువు వేసుకుని నడిచిన దానికి బ్యాగ్ లేకుండా నడిచిన దానికి ఎలా ఉందో అంత పక్కన డిఫరెన్స్ ఉంది. పెట్టేసి Yes. Exactly. దానికి ఉన్నంత తేడా. లోడ్ తీసుకోవట్లేదు, Correct. స్మూత్ అయిపోయింది బాగా. ఇప్పుడు మనం పికప్లో కూడా నువ్వు పద నీ ఓపిక అని చెప్తా ఉంటుంది మనకి. మనం పికప్ ఇస్తా ఉంటే బండి యాక్సిలేటర్ ఇస్తా ఉంటే నీ ఓపికని పరిగెత్తుంటుంది. బిఫోర్ నా వల్ల కాదు, ఇంత స్పీడ్ కన్నా వెళ్ళలేనని కూడా ఇంజన్ మనకి. ఇంతకుముందు ఇప్పుడు శేఖర్ 140 కొడుతున్నప్పుడు ఒక రకమైన లోడ్ తీసుకుంటుండే, Load నా వల్ల కాదు ఆపరా బాబు నువ్వు. నాయిస్ వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ కండిషన్ ఉండదు. ఇక్కడ యూటర్న్ ఉంది కదా, యా ఇక్కడ పైన యూటర్న్ ఉంది, యూటర్న్ కొట్టేస్తే టేక్ ఏ రైట్. ఇప్పుడు మనం ఇందాక నేరో రోడ్ మీద వచ్చాము, ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద ఎక్కుతాం. వితౌట్ యాక్సలరేషన్లో బండి ఎలా వెళ్తుందనే చూద్దాం. మనం వచ్చే ఫ్లైఓవర్ని ఎక్కిద్దాం. ఓకే. అబ్జర్వ్ చేస్తున్నావా శేఖర్? ఆ? ఇక్కడ రేంజ్ చూడు, రేంజ్ ఆ, స్టార్ట్ చేసిన కాడికి ఏళ్ళకి 4 కిలోమీటర్స్ డిఫరెన్స్ రేంజ్. ఓకే ఓకే. ఇంజన్ రేంజ్ మైలేజ్ మారిపోతూ ఉంటుంది, అవునవును. ఆటోమేటిక్గా ఇంక్రీజ్ పెరుగుతూ ఉంటుంది. నీ బండిలో ఆయిల్ ఉంది అని 148 కిలోమీటర్లకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందు ఎద్దుండే 144, ఇప్పుడు 148 అయింది. 148. అది ఇంకా పెరుగుతుంది. ఇంకా రన్నింగ్ కొద్దీ ఇంకా పెరుగుతూ మన ఉంటుంది, కిలోమీటర్ వెళ్తుంటే అది కిలోమీటర్ పెంచుతుంది, పెంచుతూ ఉంటుంది. తగ్గాలి కదన్నా. సో ఇఫ్ యూర్ అబౌట్ రీచ్ 148 కిలోమీటర్స్ కంటే ఎక్కువ బండి పోదు అని చెప్పాల్సింది పోయి ఎస్ 149, 150, 160కి వెళ్తా ఉంది, అలా చెప్తున్నా. ఎస్. బస్ ఇప్పుడు ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా ఇక అంతే ఇస్తుంది. ఇక అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 30,000 కిలోమీటర్ల వరకు 30,000 కిలోమీటర్ల తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది, స్లో అయిపోద్ది, ఇంజక్షన్ ఫంక్షన్ ఆగిపోద్ది. అయితే ఏమన్నా ఇంజన్ ఆయిల్ మార్చకూడదు. ఇంజిన్ ఆయిల్ అవసరం లేదు, మార్చే అవసరం లేదు. మార్చాలనుకుంటే మార్చచ్చా? మార్చాలనుకుంటే తీసేయచ్చు. ఓకే. ఏమైనా డ్యామేజ్ అయితే తీసేయచ్చు, డ్యామేజ్ అవ్వదు కదా. 149 అయింది చూడు. ఇది యావరేజ్ 20-25% యావరేజ్ మైలేజ్ పెరుగుతూ ఉంటుంది ఇది. 30 కిలోమీటర్స్కి వెళ్ళిపోయినట్టే. ఎస్. మీరు ఇంకా ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర నుంచి యాక్సిలేటర్ వెనక్కి పెట్టేసేసి 2 కాళ్ళు వెనక్కి పెట్టేసేయండి, రిలాక్స్ చేసేది అంతే. అంతే. అది ఎలా ఎక్కిద్దో ఫ్లైఓవర్ చూద్దాం వితౌట్ యాక్సిలరేషన్లో. ఓకే, బ్యాక్ వదిలేసి. ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది. 5th గేర్ వితౌట్ యాక్సిలరేషన్. వదిలేసి అంటే వీళ్ళెవరికి కూడా టచ్ పర్లేదు, నో ఇష్యూ. మన టార్గెట్ అది కదా. ఫిఫ్త్ గేరు. వదిలేండి, స్లోలీ వదిలేసి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. మామూలుగా అయితే ఇంజిన్ ఎక్కడో ఆగిపోద్ది, నో చేంజ్, ఏం చేంజ్ చేయొద్దు, ఒక్క నిమిషం. వెళ్ళిపోద్ది. వెనకాల ట్రాఫిక్ ఉంది కదా, ఒక్క నిమిషం. మళ్ళీ వాడు అక్కడ అడ్డం పెట్టాడు. ఫోన్ అప్పుడు కాకుండా ఆపుకుందాం బండి.
ట్రాఫిక్ లేకుండా ఉంటే కొంచెం క్లియర్ పర్లేదు. వాడు పక్కన పోతా ఉంటే మనం ట్రాఫిక్లో ఫేస్ చేసుకోవచ్చు. రే ఎట పోతావురా రే 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 వాడు మంది వచ్చారు. అరే, నేను follow అసలు మనం ఏదో మనం ఓకే రైట్. ఇప్పుడు వదిలేసి అంటే అప్ క్లైంబింగ్ కూడా, అంటే మనకి ఎంత క్లైంబింగ్ ఉన్నా కానీ వితౌట్ ప్రాసెస్ దీనిలోనే. ఫిఫ్త్ గేరా సెకండ్ గేర్ అన్న సెకండ్ గేర్ అంటే ఇక్కడ నేరో ఎక్కువ ఉంది కదా, స్టీప్ మనకి కింద నుంచి ఒకేసారి వచ్చినప్పుడు ఆ వాల్యూ మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. మనం కావాలంటే అవతల రోడ్ మీద రావచ్చు. ఇప్పుడు అటు పైకి వచ్చేస్తాను నేను లెఫ్ట్కి తీసుకుంటే సరిపోతుంది. ఈ కిందకి డౌన్ అయ్యేసరికి ఇటు లెఫ్ట్ తీసుకో, యూటర్న్ కిందకి వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ దాటి పైకి వెళ్ళి ఎక్కుదాం. సో 151కి వెళ్ళిపోయింది రే. స్లోలీ లెఫ్ట్. నో యూటర్న్ ఉంది. ఓ ఇటుకు లేదు, అటుకున్నచ్చు. బస్ దాకా వెళ్ళు, అక్కడి నుంచి వద్దాం. కొంచెం ప్యారలల్ రోడ్లో మూవ్ చేసుకుంటూ వద్దాం. ఒకేసారి ఇక్కడ ఇంక్లైనింగ్ ఒకేసారి పెడితే కష్టమే. ఓకే చాలా చాలు, వెనక్కి తిప్పుకో. ఎక్సలెంట్ తీసేస్తున్నాను. ఫస్ట్ సెకండ్. అవును, ఐఫోన్ ఉందా? డన్. పదండి, గో టు సెకండ్ గేర్. Go to third gear. Go to fourth gear. పర్లేదు.
వేసా వేసాను కదా ఎప్పుడు అంటే నీకు లోడ్ పడితే ఎలాగుంటుంది అప్పుడు Load డిఫరెన్స్ పడితే ఉంటే బాగుంటుంది. దాని క్లారిటీ మనకు తెలుస్తుంది కదా. మ్యాక్సిమం లేకపోయేదానికి పవర్ బూస్టింగ్ చేస్తూనే ఉంది చూసారా. ఇదే టర్బో ఉంటే, ఇది నాన్ టర్బో వెహికల్ ఇది, ఇదే దానికి టర్బో ఉంటే దీని ఎనర్జీ డబల్ అయిపోద్ది. సో ఆ వాల్యూస్ని మనకి ఇంజన్లో ప్రేరేపణ చేయటమే దీని డ్యూటీ. ఎంత ఫ్యూయల్ వెళ్ళింది, అది ఎంతవరకు దాన్ని మ్యాక్సిమం మేనేజ్ చేయగలుగుతుంది, ఇది దీనిలో ఉండే క్వాలిటీ అన్నమాట. ఈ క్వాలిటీని మనం పెంచుకునే కొద్దీ మైలేజ్ పెరుగుతుంటుంది, వెహికల్ ఎఫిషియన్సీస్ పెరుగుతూ ఉంటాయి. వెహికల్ లైఫ్ ఎస్పెషల్లీ షోరూమ్ వాళ్ళు 1,00,000 కిలోమీటర్ ఇస్తే మనం 5,00,000 కిలోమీటర్లు ఇవ్వచ్చు. అప్పటిదాకా వెహికల్ పనిచేస్తుంది. బికాజ్ ఆఫ్ నో కార్బన్. కార్బన్ ఎప్పుడైతే లేదో వాల్యూస్ అన్నీ మారిపోతాయి. 5 lakhs తర్వాత ఇప్పుడు కార్బన్ అది మనం ఖచ్చితంగా ఎమిట్ చేస్తాని చెప్పాలా, లేకపోతే ఇంకా బండి అవుట్లెట్లు కూడా అయిపోతుంది కాబట్టి వదిలేయటమేనా? 5 lakhsకి అసలు ఎక్కడ ఉంటుంది ఇవాళ బండి? మిగతా స్పేర్ పార్ట్లు కూడా దెబ్బతింటాయి. మ్యాక్సిమం తత్మయన్నీ కూడా స్లో అవుతాయి కదా. 1:5 అక్కడికి మనం ఇవ్వడమే చాలా గ్రేట్. అది ఇంకా అప్ టు 5 lakh అంటే యాంటీ డాట్ ప్లస్కి వచ్చేసరికి అది 15 lakh వరకు వెళ్ళిపోయింది. 10 lakh రెడీ అయ్యాయా అన్నయ్య? అది రెడీ ఆల్రెడీ 5 months నుంచి మార్కెట్లో ఉంది. మొన్న ఉగాదికే లాంచ్ చేసింది అది. ల్యాబ్ అంతా ఇక్కడే ఉంది, ఇల్లే ల్యాబ్ ఇక. మొత్తం హౌస్ కమ్ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎస్పెషల్లీ దీన్ని పెట్టాక మామ రియల్ చేంజ్ చూడాలి అని అంటే నా వర్షం అయితే తిరుమల కొండ అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళిన వాటిలో నేను ఒక 50-60% అసలు ఎక్సలేటర్ ఇవ్వలే. అంతవరకు నేను గ్యారంటీ చెప్పాను. ఈ రేంజ్ మీరు ఇంకొంచెం వెళ్ళే లోపల ఇంకొక 5-6 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇప్పుడు 140కి యావరేజ్ 20% ఇవ్వాలి అంటే 165 అంతవరకు వెళ్ళిపోద్ది. అది 2 days తర్వాత కాల్ చేస్తున్నాను. రైట్. ఎలా ఉంది బండి? ఇమీడియట్ రేంజ్ కూడా మారిపోయింది. కొద్దిగా 30 కిలోమీటర్ చేస్తే ఇంకా పెరిగిద్ది యావరేజ్. అదే చెప్పాం కదా 20%. 140కి 20% అంతా 28 కిలోమీటర్. 28 కిలోమీటర్ రేంజ్ యావరేజ్ పెంచేసేస్తుంది. ఇప్పుడు నీ 28 అంటే నీ పెట్రోలే ఇంకొక 28 ఎక్స్ట్రా వస్తే అది నీకు ఆశ్చర్యం కాదా? వాల్యూ కాదా? 2 నేచర్లో ఎంత పొల్యూషన్ లాస్ అయిపోతున్నాం, ఎంత మన డబ్బుని జేబులో డబ్బుని మార్కెట్లోకి అలా వదిలేస్తున్నాం. దట్ ఈజ్ ద వాల్యూ. ఓకే, క్లోజ్ చేస్తున్నా వీడియో. ఓకే, మీ వర్డ్స్ ఏమైనా ఇస్తారా? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ప్రాక్టికల్గా చూసాం కదా. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు చూడలేదు, నేను చూశాను, నేను డ్రైవ్ చేశాను. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చేంజ్ అయితే గమనించాం, మంచి చేంజ్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇంజన్లో కానీ మైలేజ్లో కానీ. ఎస్, బాగుంది, చాలా రైట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.